మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి శనివారం రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను అక్కడ పెడితే చాలు, ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, దరిద్రాలు పోతాయి, కష్టాలు పోతాయి, సమస్యలన్నీ పోయి ధనం వచ్చి పడుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్ద మహావృక్షం అయినట్టు మనం భక్తితో నమ్మకంతో చేసే ఒక చిన్న పరిహారం మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. అందులోనూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే రూపాయి అనేది ధనానికి మూలం. మనం కోట్లు సంపాదించిన దానికి ఆరంభం రూపాయి నుంచే మొదలవుతుంది. ఆ ₹1లోనే కోట్లను ఆకర్షించే శక్తి దాగి ఉంది. దానిని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. పంచమి తిథి రోజున చేసే ఈ పరిహారం ద్వారా ఆ రూపాయి బిళ్ళలో ఉన్న ధనాకర్షణ శక్తిని మనం పూర్తిగా జాగృతం చేసి మన ఇంటి వైపుకు, మన జీవితంలోనికి సంపదను ఆహ్వానిస్తాం. మన కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి ఒక రకమైన ప్రతికూల శక్తి. ఆ శక్తిని తొలగించాలంటే దానికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువైన సానుకూల శక్తి కావాలి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఆ సానుకూల శక్తిని మనకు అందిస్తుంది. మరి ఇంతకీ ఆ రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, ఏం చేస్తే ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ పంచమి తిథి రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఒక యాలుక్కాయ మాల తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే ధన సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి అప్పులు ఉన్నవారు పంచమి తిథి రోజు అమ్మవారికి ఒక యాలుకల మాల తయారు చేసి సమర్పించండి. అలాగే ఈరోజు దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో కూడా ఒక యాలుక్కాయను వేయండి. అలా చేస్తే ఇంట్లోని దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ విషయంలోనికి వస్తే ₹1 బిళ్ళ ఎన్నో చేతులు మారుతుంది. ఒక పేదవాడి నుంచి ధనవంతుడి వరకు, ఒక పండితుడి నుంచి పామరుడి వరకు ఎంతోమంది చేతుల్లో నుంచి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించే క్రమంలో అది ఎన్నో రకాల శక్తులను తనలో నింపుకుంటుంది. అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మనం ఈ పరిహారం ద్వారా ఆ రూపాయి బిళ్ళలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను తొలగించి దానిని కేవలం ధనాకర్షణ శక్తితో నింపు మన దిండు కింద పెట్టుకున్నప్పుడు అది మన ఆలోచనలతో, మన శరీరంలో ఉన్న శక్తితో అనుసంధానమవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన ఉపచేతన మనస్సు చాలా చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో ఈ శక్తివంతమైన రూపాయి బిళ్ళ మన తల కింద ఉండటం వల్ల అది మన ఆలోచన తరంగాలను ప్రభావితం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన ఆటంకాలను, అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను మన వైపుకు ఆకర్షించేలాగా చేస్తుంది. ఈ పరిహారం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే ఇందులో మనం వాడే వస్తువులు చాలా సామాన్యమైనవి కానీ అత్యంత శక్తివంతమైనవి. రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ మన వంటింట్లో ఉండేవే. కానీ వాటికి ఉన్న ఆధ్యాత్మిక శక్తులు అమోఘమైనవి. పసుపు గురుగ్రహానికి ప్రతీక. అది శుభాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతికూల శక్తులను నాశనం చేసే గుణం పసుపులో ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో పసుపును వాడతాం. కుంకుమ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. సౌభాగ్యానికి, సిరి సంపదలకు చిహ్నం. ఇక జీలకర్ర దాని పేరులోనే ఉంది, జీర్ణం చేసే శక్తి అని. మనకు ఉన్న సమస్యలను, కష్టాలను జీర్ణం చేసి వాటిని తొలగించే శక్తి జీలకర్రకు ఉంది. లవంగాలు తాంత్రిక పరిహారాలలో చాలా ఎక్కువగా వాడతారు. వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి, ప్రతికూల శక్తులను తరిమికొట్టే శక్తి అపారంగా ఉంది. ఈ వస్తువులన్నీ కలిసి ₹1 బిళ్ళతో చేరినప్పుడు అదొక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని రేపు పంచమి తిథి నాడు రాత్రి మీరు నిద్రపోవడానికి ముందు చేయాలి. ఇది చాలా నిశ్శబ్దంగా, ఎవరికీ చెప్పకుండా పూర్తి నమ్మకంతో చేయాల్సిన పరిహారం. ముందుగా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనం రావాలని అమ్మవారిని ప్రార్థించాలి. ఆ తర్వాత ₹1 బిళ్ళను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళ మరీ పాతది, తుప్పు పట్టింది కాకుండా కొంచెం స్పష్టంగా ఉండేలాగా చూసుకోండి. దానిని శుభ్రమైన నీటితో కడిగి ఒక పొడి వస్త్రంతో తుడవండి. ఇప్పుడు ఒక చిన్న
తెల్ల కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎటువంటి రాతలు గుర్తులు ఉండకూడదు. అది స్వచ్ఛంగా ఉండాలి. ఆ తెల్ల కాగితాన్ని మీ ముందు పెట్టుకుని దాన్ని మధ్యలో మీరు శుభ్రం చేసిన రూపాయి బిళ్ళను పెట్టండి. ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళ మీద చిటికెడు పసుపు వేయండి. పసుపు వేస్తున్నప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు ఆటంకాలు తొలగిపోవాలని, గురుగ్రహం అనుగ్రహం కలగాలని మనసులో కోరుకోండి. ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ వేస్తున్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలని ప్రార్థించండి. ఇప్పుడు ఆ పసుపు కుంకుమల మీద కొద్దిగా జీలకర్రను వేయండి. జీలకర్ర వేస్తూ మీకు ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక చిక్కులు అన్నీ జీర్ణమైపోయి మీకు మానసిక ప్రశాంతత కలగాలని కోరుకోండి. చివరిగా 2 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలు పువ్వు ఉన్నవిగా ఉండాలి. అంటే వాటిపైన గుండ్రటి భాగం ఊడిపోకుండా ఉండాలి. ఆ 2 లవంగాలను కూడా ఆ రూపాయి బిళ్ళ మీద పెట్టండి. లవంగాలు పెడుతూ మీ ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు, కనుదృష్టి, నరదృష్టి అన్నీ తొలగిపోయి ధనాకర్షణ కలగాలని బలంగా సంకల్పించుకోండి. ఇప్పుడు ఆ కాగితాన్ని 4 వైపుల నుంచి మడిచి ఒక చిన్న పొట్లంలా కట్టండి. ఆ పొట్లం కొడుతున్నంతసేపు మీ మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆ పొట్లం నుంచి ఏదీ బయటకు రాకుండా గట్టిగా మడవండి. ఇప్పుడు ఆ శక్తివంతమైన పొట్లం మీ చేతిలో ఉంది. అది కేవలం ఒక కాగితం, రూపాయి బిళ్ళ ఉన్న పొట్లం కాదు. మీ సంకల్పాన్ని, మీ నమ్మకాన్ని, మీ ప్రార్థనను తనలో నింపుకున్న ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. ఆ పొట్లంలో మీ సమస్యలను తొలగించి సంపదను ఇచ్చే శక్తి ఇప్పుడు నిక్షిప్తమై ఉంది. ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీ కళ్ళకు అద్దుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తల్లి, నాకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా ఈ రూపాయి రూపంలో నీకు సమర్పిస్తున్నాను. ఈ కష్టాలను తొలగించి నాకు ధన మార్గాలను చూపించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత మీరు ప్రతిరోజు పడుకునే దిండు కింద ఈ పొట్లాన్ని పెట్టండి. మీ తల ఎక్కడైతే ఆనుకుంటుందో ఆ భాగంలో దిండు కింద దీనిని ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీరు నిద్రలో ఉన్నప్పుడు ఆ పొట్లంలోని సానుకూల శక్తి మీ మెదడులోనికి, మీ ఆలోచనలోనికి, మీ శక్తి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. రాత్రంతా అది మీతోనే ఉండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీ ఆర్థిక అదృష్టాన్ని నిద్రలేపుతుంది. డబ్బు సంపాదించడానికి ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త మార్గాలను మీ కళ్ళ ముందు ఉంచుతుంది. రాత్రంతా ఆ పొట్లం దిండు కింద ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత దిండు కింద ఉన్న పొట్లాన్ని భక్తితో చేతిలోనికి తీసుకోండి. దానిని విప్పకూడదు. అందులో ఏముందో చూడకూడదు. ఆ పొట్లం మీ కష్టాలను, మీ దరిద్రాన్ని రాత్రంతా తనలోనికి తీసుకొని ఉంటుంది. ఇప్పుడు దానిని మనం సరైన స్థానానికి చేర్చాలి గనుక ఆ పొట్లాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఏ దేవుడి గుడి అయినా పర్వాలేదు. శివాలయము, విష్ణు ఆలయము, అమ్మవారి గుడి, ఏదైనా మీకు నమ్మకం ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ గుడిలో ఉన్న హుండీలో ఈ పొట్లాన్ని ఎవరికీ కనబడకుండా నిశ్శబ్దంగా వేసేయండి. హుండీలో వేస్తున్నప్పుడు స్వామి, అమ్మ, నాకు ఉన్న కష్టాలను, దరిద్రాలను, ఆర్థిక ఇబ్బందులను ఈ రూపాయి రూపంలో నీకు సమర్పిస్తున్నాను. దీనిని స్వీకరించి నాకు శుభాన్ని, సంపదను ప్రసాదించు అని ప్రార్థించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. హుండీలో వేయటం అంటే మన సమస్యలను భగవంతుడి పాదాల దగ్గర వదిలివేయటం. మనం 1 రూపాయిని దేవుడికి సమర్పిస్తే ఆయన మనకు 1,000,000 రెట్ల శుభాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. ఆ రూపాయి మీ కష్టాలకు ప్రతిరూపంగా భగవంతుడికి చేరుతుంది. ఇక ఆ క్షణం నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావటం మీరు గమనిస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటి శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా తగ్గిపోతాయి. ఈ పరిహారం చాలా సులభమైనదిగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం అమోఘం. దీనికి కావలసినది డబ్బు కాదు, అపారమైన నమ్మకం. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించండి. పంచమి తిథి వంటి పవిత్రమైన రోజున చేసే ఈ క్రియ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఆ రూపాయి బిళ్ళ మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని హుండీలో వేయించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తీసుకువస్తుంది. ఈ చిన్న పరిహారం మీ పెద్ద కష్టాలను తొలగించి మీ జీవితాన్ని సుఖమయం, ఆనందమయం, ఐశ్వర్యవంతం చేస్తుంది. కనుక తప్పనిసరిగా అందరూ పంచమి తిథి రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వారంలో శనివారం అనేది చాలా ముఖ్యమైన రోజు. శనివారం రోజు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరికి జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని శని దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ శని దోషాలతో బాధపడుతూ ఉంటారు ప్రజలు.
శని బాధల నుండి విముక్తి పొందడానికి శనిదేవునికి చాలామంది నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. నిజానికి శనివారం అంటే శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందుకే ఆయన పేరులోని మొదటి 2 అక్షరాలు శనివారానికి పేరుగా పెట్టారు. మరి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి శనివారం రోజున శనిదేవునికి ఇష్టమైన వస్తువులను ఇంటికి పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నట్లయితే కష్టాలు అనేవి ఏర్పడతాయి. మరి మనకు కష్టాలను సమస్యలను తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనిదేవుడు దయ ఉంటే భిక్షగాడైనా సరే ధనవంతుడు అవుతాడు. శని అనుగ్రహం ఉన్నవారి దశ తిరగడానికి ఎంతో సమయం పట్టదు. మరి శనివారం రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. పూర్వం ఒకసారి కృష్ణ ద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సహాయంతో ఆ మహామునికి ఎదురు వెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తరువాత, నాయన, నువ్వు, నేను, విదురుడు, భీష్ముడు బతికి ఉండంగానే ఇంత అధర్మం జరుగుతూ ఉంటే ఉపేక్షించటం న్యాయం కాదు అన్నాడు వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడితో. స్వామి, మళ్ళీ ఏం జరిగింది అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగినాడు. పాండవులు వనవాస క్లేశాన్ని అనుభవిస్తున్న ఈ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్లను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమర సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. వద్దని వారించాను, కానీ వింటాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు. అందుకే నీకు చెప్తే నువ్వైనా కొడుక్కి బుద్ధి చెప్తావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా ఊరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చటపడటం దేనికి? అన్నమాట ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్లే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం. వనవాసులు తాపసులు నిరాయుధులు కదా, వాళ్ల మీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు అని వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడికి మందలించాడు. మహాత్మా, దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేను, గాంధారి, విదురుడు, ద్రోణుడు, కృపుడు బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అన్నీ తెలిసి కూడా పుత్ర ప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. ఏం చేయమంటారు అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు. నాయనా, సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడిదే కాదు, అందరికీ ఉంటుంది. అది లోక సహజం. మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవ్వరినీ కూడా ప్రేమించలేరు. ఎంత డబ్బు ఉన్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది. అమ్మ, ఎందుకు ఇంతగా ఏడుస్తూ ఉన్నావు? అందరూ క్షేమమే కదా అని ఇంద్రుడు అడిగాడు. దేవేంద్ర, త్రిభువనాలు నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా ఉన్నాయి. ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది అంది సురభి గద్గస్వరంతో. అదెలా సంభవం తల్లి అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు. దేవరాజా, బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుషులు నాగళ్ళు తొక్కుతూ ఉన్నారు. అవి ఆ భారం మొయ్యలేకపోతే ముళ్ళు కొలలతో కొట్టి పొడిచి హింసిస్తూ ఉన్నారు. అది చూడలేకుండా ఉన్నాను నేను అని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, నీకు వేల కొలది సంతానం ఉంది. అన్నిటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు. ఎందుకు ఇంతగా బాధపడుతూ ఉన్నావు అంటూ సురవతి ఆమెను ఓదార్చబోయాడు. అయ్యా, నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒక్కటే. కొందరి మీద ఇష్టం, మరికొందరి మీద అయిష్టం ఉండవు ఏ తల్లికి కూడా. ఎందరు బిడ్డలు ఉన్నా అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్లను, పడిన వాళ్లనే తల్లి అమితంగా ప్రేమిస్తుంది. బలహీనులై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు అని సురభి అర్థించింది.
ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ కూడా గుల్లబారి తృణ సంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం ఉండటంతో పశువులు బలిష్టమయ్యాయి. మహారాజా, ఈ కథ వేదాలలో ఉంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష ఉన్నప్పుడు ఇంకా మనుషుల సంగతి వేరే చెప్పడం ఎందుకు? నీకు ఉన్న విచారం నాకు తెలుసు. పుత్ర మోహం సామాన్యమైనది కాదు. అయినా నీ నూరుగులు కొడుకుల మీద ఉన్నట్టే పాండవులపైన కూడా నీకు ప్రేమ ఉండాలి. నీ కుమారులు పాండుకుమారులు నీకు 2 కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే కాదంటావా అన్నాడు వేదవ్యాసుడు. నిజమే స్వామి అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు. సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు అంటూ సాగిపోయాడు కృష్ణ ద్వైపాయనుడు. తరువాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ యతిని అతి భక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుని నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణచుకుని, నాయనా దుర్యోధన, పాండవులతో వైరం మంచిది కాదు. మీరు వాళ్ళు కలిసి ఉంటే కురు వంశానికి శుభమవుతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు, మహాపరాక్రమవంతులు. భీముడొక్కడే 1000 ఏనుగుల బలం కలవాడు. నువ్వు పాండవులతో స్నేహం చేసుకో, నా మాట విను అని చెప్పాడు. దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా. కాలి బొటన వేలుతో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది. వెంటనే లేచి, నీచుడా, మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని అవివేకివి. సంగ్రామ రంగంలో భీమసేనుని గదాఘాతాల వల్ల నీ తొడలు తెగుపడునుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాల మీద పడ్డాడు. వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు, లేకపోతే ఫలితం అనుభవించవలసిందే అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మైత్రేయుడు అన్నంత పని జరిగింది. కురు పాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరు భంగమే సయోధనుడికి మృతి హేతువయ్యింది. కొడుకును మందలించి సరియైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డి ప్రేమ అడ్డు వచ్చిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేకపోయింది. ఇక వీడియోలోకి వస్తే, శనిదేవునికి ఇష్టమైనటువంటి వస్తువులలో మొదటిది తోలు సంబంధిత వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే లెదర్కి సంబంధించిన బూట్లు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి శనివారం రోజు కొనకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. రెండవది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె లాంటివి ఇంటికి శనివారం రోజున తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకోవటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. దీని వలన మీకు కష్టాలు కలుగుతాయి. కేవలం నువ్వుల నూనెతో శనివారం రోజు శనిదేవునికి అభిషేకం మాత్రమే చేయాలి, కానీ దీనిని ఇంటికి తీసుకురాకూడదు. మూడవది నల్ల నువ్వులు. నువ్వులు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. అలాంటివి శనీశ్వరుడికి ఇవ్వాలి కానీ మనం వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఏమైనా శనిదోషాలు ఉన్నట్లయితే శనివారం నల్ల నువ్వులను శనిదేవుడికి సమర్పిస్తే మంచిది, కానీ వాటిని కొత్తగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నాలుగవది బూజుకర్ర. ఈ బూజుకర్రను ఇంట్లోకి శనివారం రోజు కొనుక్కొని తీసుకురాకూడదు. కొంతమందికి తెలియక ఏ రోజు పడితే ఆ రోజు బూజుకర్రను, చీపురును కొంటూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు మాత్రం ఈ బూజుకర్రను ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాకుండా నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులను కూడా ఇంటికి తీసుకురాకూడదు. ఇక చివరిది దూదిని కూడా ఇంటికి శనివారం రోజు తీసుకురాకూడదు. శనివారం అనే కాదు, ఏ రోజు కూడా దూదిని ఉచితంగా ఇంటికి తీసుకురాకూడదు. ఇలా శనివారం రోజు దూదిని ఇంటికి తీసుకురావటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. శనిదేవుని అనుగ్రహం లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి శనివారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. మరి మీరు కూడా తెలుసో తెలియకో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రకాల వస్తువులను శనివారం రోజు ఇంటికి తెచ్చుకుంటున్నట్లు అయితే ఈ రోజు నుండైనా సరే ఆ పొరపాట్లను చేయటం మానివేసి శనిదేవుని అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.